అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామ పంచాయతీ పరిధిలోని పలు ఆదాయ మార్గాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్టు మండల ఇన్ఛార్జ్ సెక్రటరీ ప్రేమ్ కుమార్ తెలిపారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన స్టార్ జే మనం న్యూస్తో మాట్లాడుతూ ఈ వేలానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సోమందేపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మార్చి 31వ తేదీ అనగా రేపు ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం జరగనుంది. గ్రామ పంచాయతీ పరిధిలోని వారపు సంత, బస్టాండ్ ఫీజు వసూలు మరియు షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాలకు ఈ వేలం నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనదలిచిన వారు వారపు సంత మరియు బస్టాండ్ ఫీజు వసూలు కోసం 5 లక్షల రూపాయలు, షాపింగ్ కాంప్లెక్స్ కోసం 10,000 రూపాయలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని ప్రేమ్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే తహసీల్దార్ ద్వారా ధృవీకరించబడిన భూములు, ఇంటి ఆస్తి విలువ పత్రాలను గ్రామ పంచాయతీకి సమర్పించాల్సి ఉంటుంది. అత్యధిక ధర కోట్ చేసిన పాట పాడిన వారికి 2026-27 మార్చి 31, 2027 వరకు సంవత్సరానికి గాను టెండర్ ఖరారు చేసి అగ్రిమెంట్ రాస్తారు. అయితే ఈ పూర్తి మొత్తాన్ని 2 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయంలో చెల్లించని పక్షంలో ఆ తర్వాతి పాటదారునికి అవకాశం కల్పించడం లేదా వేలం రద్దు చేసే అధికారం గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఉంటుంది. వేలంలో పాడుకోలేని టెండర్ రాని వారికి వారి డిపాజిట్ డబ్బులు వెంటనే చెల్లిస్తారు. ఆసక్తి గలవారు డీడీ లేదా చెక్ రూపంలో డిపాజిట్ చెల్లించి ఈ బహిరంగ వేలంలో పాల్గొని గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. సోమందేపల్లి మండల ప్రజలకు విజ్ఞప్తి. సోమందేపల్లి మండలం సోమందేపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వేలాలు అంటే వారపు సంత మరియు బస్టాండు ఫీజు వసూలు చేయడం, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి బహిరంగ వేలము రేపు అనగా 31/3/2026 తేదీన ఉదయం 11 గంటలకు గ్రామ పంచాయతీ ఆవరణ నందు వేలం నిర్వహించబడుతుంది. కనుక ఎవరైనా ఈ వేలంలో పాల్గొనదలిచిన వారు బస్టాండు మరియు వారపు సంతకు డిపాజిట్ అమౌంట్ 50,000గా 5 లక్షలుగా నిర్ణయించినాము. తర్వాత షాపింగ్ కాంప్లెక్స్కి 10,000 నిర్ణయించినాము. ఈ డిపాజిట్ చెల్లించి ఎవరైనా బహిరంగంగా ఈ వేలంలో పాల్గొని హెచ్చు పాటదారునికి ఈ వేలము 2026-27 ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31, 27కి అంతమవుతుంది. ఈ క్రమంలో మీరు దీనికి సంబంధించిన వసూళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు సంబంధించి ఆస్తి తర్వాత తహసీల్దార్తో భూముల ఆస్తి విలువ మరియు ఇంటికి సంబంధించిన ఆస్తి విలువను గ్రామ పంచాయతీ ధృవీకరణ పొంది మీరు డిపాజిట్ అమౌంట్ని పే చేసి ఇక్కడ పాల్గొనవచ్చును. ఎవరైతే హెచ్చుపాటదారు ఉంటారో వారికి మేము ఈ 1 ఇయర్కి సంబంధించి వారి పేరు మీద అగ్రిమెంట్ చేయించడం జరుగుతుంది. మిగిలిన వారికి డిపాజిట్ అమౌంట్ వెంటనే ఇవ్వబడును. ఎవరైతే హెచ్చుపాటదారుడు ఉంటారో వాళ్ళు 2 రోజులు టైం తీసుకొని 2 రోజుల లోపు మొత్తం ఎంతైతే పాడినారో అది అమౌంట్ చెల్లించవలసి ఉంటుంది. 2 రోజుల తర్వాత ఒకవేళ చెల్లించాలంటే గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఆ వేలమును రద్దుపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారం ఉంటుంది. కాబట్టి మీరు అంతలోపు లేదు దాన్ని ఎవరైనా ఆ హెచ్చుబాటుదారు మించి కూడా ఎవరైనా 2 రోజులు లోపు ఇంకా ఎవరైనా దానికి మించి పాల్గొనవచ్చు. సో ఎవరైతే హెచ్చు పాటదారు ఉంటారో వాళ్ళకి ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మేము వేలమును ధృవీకరించి వారికి ఆమోదించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇది చెక్కు ద్వారా లేదా డీడీ ద్వారా ఈ అమౌంట్ని చెల్లించి రేపు ప్రజలు విరివిగా పాల్గొని
గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.